తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రంగా సుబ్బారావు, శ్రీమతి సత్యవతి కాపు కళ్యాణ మండపం నందు జైనిక జన సైనికులు ఉచిత రక్తదాన ఒంటికంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ తనయుడు కృష్ణతేజ రిబ్బన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక వివిధ గ్రామాల నుంచి హాజరైన 112 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచిత కళ్లజోడు, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ ఉచిత రక్తదాన శిబిరంలో 50 మంది జన సైనికులు పాల్గొన్నారు. నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఈ బ్లడ్ క్యాంప్, అదే విధంగా ఐ చెకప్, అదే విధంగా ఉచిత కళ్ళజోడు పంపిణీ జరుగుతుండడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా నాన్నగారికి మీ అందరి ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇవాళ మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు కూడా అవ్వడం చాలా ఆనందకరం. సో అదే విధంగా మనకి ఇప్పుడు మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, అదే విధంగా నాన్నగారి స్ఫూర్తితో మీరు ఇంత మంచి కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మన నిడదవోలు టౌన్, అదే విధంగా నిడదవోలు రూరల్ మండలం సంబంధించిన మండల అధ్యక్షులు కానీ, మన రంగా రమేష్ గారు, టీవీఆర్ గారు, అదే విధంగా మన తెలుగుదేశం మరియు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు కూడా ఇలాంటి విషయాలు చూసి చాలా గర్వపడతారు, ఆనందపడతారు. ఊరినే కేక్ కటింగ్ చేసుకుని ఊరినే కాసేపు మొక్కుబడిగా చేసుకునే కంటే కూడా జనానికి ఉపయోగపడి